దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నది ఒక సామెత. జనసేన ఇప్పటికైనా ఆలోచించుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు కనుక సంస్థాగత నిర్మాణం చేసుకోకపోతే ఎలా? ఎమ్మెల్సీ ఎలక్షన్ దానికి సజీవ సాక్ష్యం. తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజును కూడా 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకోవడానికి కారణమైంది. సంస్థాగత నిర్మాణం యొక్క ప్రత్యేకత అది. అదే సందర్భంలో క్రైసిస్ వచ్చిన వెంటనే కార్యకర్తలందరినీ యాక్టివ్ చేయడానికి ఉపయోగపడింది తెలుగుదేశం పార్టీ గతంలో సంస్థాగత నిర్మాణం. ఇవాళ సంస్థాగత నిర్మాణం బూత్ స్థాయి దగ్గర నుంచి పై స్థాయి దాకా పర్ఫెక్ట్గా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనస్ ఎక్కడయ్యా అంటే జనం పెద్ద ఎత్తునే వచ్చినా దాన్ని సంస్థాగత నిర్మాణం కింద మలుచుకోలేకపోయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజున చేయలేకపోయింది, అధికారంలో ఉన్నప్పుడు చేయలేకపోయింది. ఇవాళ రోజున చేద్దామన్న భయం పడేటటువంటి పరిస్థితి.